కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏదో మేలు చేసిన భ్రమ భ్రాంతి నాకు లేదు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం కారణంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆనాడు 52లో వచ్చింది, మొన్న వచ్చింది, రాష్ట్రం వచ్చింది. ఈ 10 ఏళ్ల కాలంలో జరిగింది ఏమిటని మన పాయింట్. పోతిరెడ్డిపాడు తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధానమైన అంశం. ఆ పోతిరెడ్డిపాడు మీద అక్కడ నీళ్లు తీసుకొని పోవడానికి మన ప్రభుత్వం తీసుకపోతున్నా ఏమనలేదు అనేది. 1 టీఎంసీ నుంచి వాళ్ళ రోజుకు 10 టీఎంసీలు పోతున్నాయి. రోజుకు 10 టీఎంసీలు అంటే కొన్ని నెల రోజుల్లో మొత్తం శ్రీశైలం రిజర్వ్ ఖాళీగా. పాలమూరు రంగారెడ్డి ఏం చేస్తారో ప్రశ్న అది కాంగ్రెస్ నుంచే వస్తున్నది. దీనికి మీరు సమాధానం ఏమిటి? ఈ 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు అనేది వారు అంటున్నది. ఇవాళ ఆ పాలమూరు రంగారెడ్డిని 60 ఏళ్లుగా జరిగినటువంటి వాటిని నష్టాన్ని పూడ్చడం కోసం ప్రతిపాదించింది పాలమూరు రంగారెడ్డి యుద్ధ ప్రాతిపదికన. అందుకే రాగానే 2015 జూలై 12వ తారీఖున ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగింది. అట్లాగే నల్లగొండకు డిండి ఎత్తిపోతల వీటిని చేసింది. అంతకుముందే అప్పటి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి, ఎప్పటి నుంచో దాదాపు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి, ఇదే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జూరాల, నెట్టెంపాడు, భీమా, కల్వకొర్తి, కోయిల్ సాగర్ వీటన్నిటిని కూడా పూర్తి చేసుకుంటా ఒక్కొక్కటి, ఎందుకంటే అప్పుడు మొదలుపెట్టి వదిలేసినటువంటి వాటిని పూర్తి చేసుకుంటా చేస్తూనే మొత్తం శాశ్వతంగా మొత్తం సమగ్రంగా ఉమ్మడి పాలమూరు, తర్వాత రూరల్ రంగారెడ్డి జిల్లా, ఇవాల్టి వికారాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లా, ఈ జిల్లాలకి సాగునీటి తాగునీటి అవసరాల కోసం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదించినటువంటి దాంట్లో కొన్ని రకరకాల ఇష్యూస్ ఉండడం కారణంగా వాటికి న్యాయపరమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ప్రాంతంగా భూముల మీద సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటిని ఒక క్రోడీకరించి తీసుకొచ్చి మొదలుపెట్టి వాళ్ళ దాదాపు 70 to 80% పూర్తి అయ్యింది. 70 to 80% పూర్తయింది. దాన్ని పక్కకు పెట్టి అసలే ఏం చెయ్యలేదు అన్నట్టుగా మాట్లాడటం అనేది ఏం చేయాలనేది కాదు. వినండి, ఇదే పోతిరెడ్డిపాడుకు కలవకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కొంచెం అమౌంట్తోని తెలంగాణ వచ్చిన తర్వాత పనులు పూర్తి అయితే నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్లు మిషన్ కాకతీయ వచ్చిన నీళ్లు, ఆ 2 తప్ప మిగతా పెద్దగా కొత్తగా కట్టిన ప్రాజెక్టులు కానీ వచ్చిన నీళ్ళు కానీ లేవు కృష్ణా పైన. ఒకటి. రెండోది వాళ్ళ జరుగుతున్న చర్చ, కాళేశ్వరం అది కుంగిపోయింది, మేడిగడ్డ, అన్నారం కూడా ఇబ్బందుల్లో ఉంది. ఆయన చర్చ జరుగుతున్నప్పుడు దానికి సమాధానం ఇవ్వాలి. ఒకటి, అసెంబ్లీలో మాటలు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. రెండోది, కేఆర్ఎంబీకి తాము ఇవ్వలేదని ఇచ్చే ప్రసక్తిలో అసెంబ్లీ తీర్మానం కూడా చేసిండ్రు. తీర్మానం కూడా అయిపోయింది. అది బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల అయిందా, ఒత్తిడి వల్ల అయిందా, తీర్మానం అయితే అయింది. ఇప్పుడు విపక్ష నేత అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పాలన్నా లేదా, మాట్లాడాలన్నా అది చెప్పండి ఫస్ట్ నాకు. ఇక్కడ అసెంబ్లీలో పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయంగా పార్టీగా కొట్లాడటం అనేది ప్రతిపక్ష పాత్ర అనేది ఉంటుంది. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష 100% పోరాటాలు కానీ ప్రజల కోసం మాట్లాడటంలో కానీ కేసీఆర్ గారికి ఎవరితో చెప్పించుకోవాల్సినటువంటి స్థితిలో కేసీఆర్ గారు లేరు. ఎవరో మాట్లాడితేనే కేసీఆర్ గారు మాట్లాడతారు, కేసీఆర్ గారు ప్రశ్నించుకోవాల్సిన స్థితిలో లేరు. అరే, తెలంగాణ కోసం జరుగుతున్నటువంటి అన్యాయంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 24 సంవత్సరాలుగా మాట్లాడినటువంటి వాడు, కొట్లాడినటువంటి వాడు, జరుగుతున్నటువంటి అన్యాయమైన నీటి పంపకాల్లో సమాజానికి విడమర్చి, ఒక యావత్ దేశానికి విడమర్చి చెప్పినటువంటి వాడు, ఒప్పించినటువంటి వాడు, కొట్లాడి ఒప్పించినటువంటి వాడు కేసీఆర్ గారు. ఇవాళ ఆ రోజు నేను మాట్లాడను, ఎందుకంటే మళ్ళీ రాజకీయాల కోసం ఏదో విమర్శ చేసినాడు. ఆ రోజు ఎవరు ఏం పనులు చేసిందో కూడా తెలుసు. కేసీఆర్ గారు అందరూ కూడా ఏంటంటే అసెంబ్లీకి రావాలి అనేదే కదా మాట్లాడేది. అందరూ కాంగ్రెస్ వాళ్ళు చాలా ప్రధానంగా కాంగ్రెస్ లేవనెత్తుందో మీరు అందరూ ఎత్తుకొని దాని ఎజెండాగా మాట్లాడి తిరుగుతున్నారు. దాంట్లో ఇంకేం నిర్మోహమాటంగా నేను కూడా చెప్తున్నా, కాంగ్రెస్ అనేది వాళ్ళ అవసరం కోసం వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని, పొరపాటుని డైవర్ట్ చేయటం కోసం ఇవాళ దాన్ని ఎజెండాగా ఎజెండాగా పెడుతున్నారు. దాన్ని మీరు ఆ ఎజెండాను మోస్తున్నారు. నేను చెప్తున్నా, ప్రతిపక్ష పాత్రగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మాకుంది. లేదు సమాధానం అందుకే నేను చెప్తున్నా కదా, ఆ ప్రశ్నిస్తున్న అక్కడ దానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. తప్పనిసరిగా చెప్తాం. ఎప్పుడు ఇవాళ కేసీఆర్ గారు జరిగినటువంటి
ప్రమాదవశాత్తు జరిగినటువంటి దాన్ని కనీసం విజ్ఞత లేదండి. ఒక తెలంగాణ కోసం ఎవరైనా కానీ మనం రాజకీయంగా విభేదించేటటువంటి వాళ్ళ పట్ల కూడా ఏదైనా జరగకూడదు. ఒక వ్యక్తిగత సంఘటన జరిగినప్పుడు ఒక మానవీయంగా కొన్ని పాటిస్తాం, కొన్ని విలువలు వాటినే కదా మనం అనేది పాటిస్తాం. నాగరిక సమాజంలో ఉన్నటువంటి వాళ్ళం, ఆధునిక సమాజంలో ఉన్నటువంటి వాళ్ళం పాటిస్తాం. ఇవాళ ఆయన కొంత ఉన్నది దాన్ని ఆయన ఇంకా అది జరగకముందే ఇవన్నీ కూడా రాకముందే అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి దాన్ని అంశంగా మాట్లాడము, తప్పుగా చిత్రీకరించడము, ఇంకోటి అడ్డగోలిగా మాట్లాడడం అనేటువంటిది ఎటువంటి భాష వాడుతున్నారు తెలుసు. ఎటువంటి భాష మాట్లాడారు? సవటలు దద్దమలు నిన్న కూడా సార్ అన్నాడు. నిన్న అంటారు మాటకు మాట అంటే ఒక్కటి కాదు, ఒక్క మాట అంటే 100 మాటలు అంటాం బరాబర్గా అంటాం, భయపడేది ఏం లేదు. ఒక్క మాట అంటే 100 మాటలు అంటాం. తెలంగాణ కొట్లాడి తెచ్చినటువంటి వాళ్ళం, ప్రాణంతో సమానంగా నిలబడి పనిచేసినటువంటి వాళ్ళం, తెలంగాణ వ్యతిరేకులకు తొత్తులుగా పనిచేసినటువంటి వాళ్ళం, తెలంగాణ వ్యతిరేకులకు బ్రోకర్లుగా డాఫర్లుగా పనిచేసినటువంటి వాళ్ళం కాదు. మాకు కూడా మాట్లాడడం వచ్చు. మనసు పెట్టి ధైర్యంగా నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళం. ఆ రోజు హారతి పల్లెలు పడుతుంటే కూడా దానికి ఎదురుగా నిలబడి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం కోసం మాట్లాడినటువంటి వాళ్ళం, ఎలుగెత్తి చాటినటువంటి వాళ్ళం. మా మీదనే మీరు ఇవాళేదో అవకాశం వచ్చిందన్నమాట. అయితే కేసీఆర్ గారు ఇవాళ సందర్భం వచ్చింది. కేఆర్ఎంకి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి 9.5 సంవత్సరాలు అప్పగించకుండా ఆ రోజు నుంచే విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? గతంలో రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అనుసరించినటువంటి వైఖరికి భిన్నంగా ఒక్క తెలంగాణ కొత్తగా ఏర్పడలే రాష్ట్రంలో. 16 రాష్ట్రాలు ఉంటే అయితే ఆ రోజు ఏర్పడినప్పుడు అన్ని సందర్భాల్లో అనుసరించినటువంటి వైఖరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఇద్దరిని ఫెసిలిటేట్ చేసి సమస్య వచ్చినప్పుడు మాట్లాడే ధోరణి అనేది అంతకుముందు ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల ఏర్పాట్లు పెట్టినటువంటి నిబంధన. కానీ తెలంగాణకు వచ్చేసరికి ప్రాజెక్టులనే కేంద్రం స్వాధీనం చేయాలనేటువంటిది విభజన చట్టంలో పెట్టిండ్రు. అక్కడనే కాంగ్రెస్కు తెలంగాణ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో, తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏందో అక్కడే అర్థమైంది. అయితే ఆ రోజు మీరు అన్న ప్రశ్నకు నేను చెప్పాలి కదా, సమాధానం చెప్పాల్సిన బాధ్యత. ఆ రోజు తెలంగాణ బిల్లు సందర్భంలో ఎంత చికాకు జరిగిందో అందరికీ తెలుసు. ఒక స్టేజ్లో ఇదే కాంగ్రెస్ పార్టీలు చెప్పేది వినండి, సమాజానికి తెలియాలి. ఎందుకంటే ఆ రోజు ఇవాళ తెలంగాణ ఎటువంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లోనైనా తెలంగాణ రావాలి, భౌగోళిక తెలంగాణ వస్తే చాలన్నటువంటి ఉద్దేశం అందరం ఎందుకు చెప్పాలి? మీరు అడిగారు సమాధానం చెప్పని అడిగారు కాబట్టి సమాధానం చెప్పాలి. ఎందుకని ఉమ్మడి రాజధాని తీసుకొచ్చిరు, కేంద్ర పాలిత ప్రాంతం తీసుకొచ్చిరు. హైదరాబాదు ఉమ్మడి రాజధాని శాశ్వతంగా ఉండాలి కానప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం అని ఇటువంటి అన్ని కూడా తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా ఇదే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొందరు పెద్ద మనుషులు ఆ రోజు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన. రాయల తెలంగాణ అని వచ్చింది, ఉమ్మడి రాజధాని అని వచ్చింది, కేంద్ర పాలిత ప్రాంతం ఇవన్నీ ఊరికే కాకుండా పోలే. ఆ రోజు అందరం అడ్డుకున్నాం, ఎదిరించినాం కాబట్టి వచ్చింది. ఆ ప్రయత్నాలన్నిటిని కూడా ఆ సందర్భంలో ఇటువంటి చిన్న విషయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిను యూటీఓ చేయాలంటే కనుక మనం చేయగలిగింది ఏం లేదు. మీరు పాసింగ్ నిర్ణయాలు చేయకండి, మీరు పాసింగ్ తీర్పులు ఇవ్వండి. ఇచ్చుంటే ఆ రోజు రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చారు కదా,